ఒక ఊరిలో వర్మ, వరం అనే దంపతులు ఉండేవారు. వారికి పుట్టిన సంతానంలో అందరికన్నా చిన్నది సరళ. అందరిలో చిన్న సంతానం అవ్వడం వల్ల, ఆమె పుట్టిన తర్వాత వర్మగారికి బాగా కలిసి రావడం వలన ఇలా ఏదైనా అవ్వచ్చు. ఆమెని చాలా గారాబంగా పెంచారు. గుండెలపై పెట్టుకుని చూసుకునేవారు. తనని మా ఇంటి మహాలక్ష్మి అని పిలుచుకునేవారు. అలానే చూశారు కూడా. అలాగే మరొక ఊరిలో హనుమ, రమణ దంపతులు ఉండేవారు. సూర్య అనే కొడుకు వారికి పుట్టారు. అతను కూడా ఆ ఇంటికి చిన్న సంతానం అవడం వలన సూర్య అన్న, అక్కలు చాలా ప్రేమగా చూసుకునేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత దైవానుగ్రహం వలన వారి ఇరువురికి పెళ్లి జరిగింది. ఇక అప్పగింతల తంతు రానే వచ్చింది. సరళ నాన్న వర్మగారు, నేను పంపలేను మా అమ్మాయిని అని ఆ తంతుకి కూడా ఆయన రాలేదు. సూర్య తండ్రి వర్మగారి దగ్గరికి వెళ్ళి హామీ ఇచ్చారు, ఇది కేవలం తంతు మాత్రమే, కావాలంటే మా అబ్బాయిని మీతోనే ఉంచుకోండి, కానీ సాంప్రదాయం మాత్రం ఆపవద్దు అన్నారు. అంతా జరిగిపోయింది. పెళ్లి జరిగిన వెంటనే సూర్యకి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. నా కూతురు అంత అదృష్టవంతురాలు లేదు అనుకున్నారు వర్మ. అలా కాలం గడుస్తూ సరళా సూర్య దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అతి మంచితనం, అందరినీ నమ్మడం వలన సూర్య తన డబ్బుని కోల్పోయి అప్పుల పాలు అయి మద్యానికి బానిస అయ్యాడు. అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని చూసి వర్మ చాలా బాధపడేవాడు. సరళ పుట్టింటివారు, మెట్టినింటివారు వారికి తోడుగా నిలిచారు. సరళకి కొంతమంది ఎందుకు సూర్యుని వదిలేయమని సలహా ఇచ్చారు. ఎంతో ఓపికతో నవ్వుతూ అందరి పనికిరాని సలహాలని, ఈసడింపులని భరించి తన భర్త, పిల్లలే ప్రపంచంగా భావించి తనకు తోచిన విధంగా చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని చూసుకుంది. ఆమె ఓర్పు గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని సంవత్సరాలకి తన ఓర్పుకి ప్రతిఫలం దక్కింది. సూర్యకి పదవీ విరమణ వయస్సు రానే వచ్చింది. పదవీ విరమణ తర్వాత సూర్య తన బాధల అన్నిటి నుండి బయటపడ్డాడు. తనకి తెలియకుండానే సరళపైన ఒక అంకిత భావం ఏర్పడింది. వయసు వల్ల సరళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆ క్షణం నుండి సూర్య సరళని పసిబిడ్డలాగా కంటికి రెప్పలా నిజం చెప్పాలి అంటే సరళకి దూరమైన తండ్రి మరలా తన దగ్గరికి వచ్చాడా అన్నట్లు చూసుకున్నాడు. సరళ తన తోటివారు చెప్పుడు మాటలు విని నాకు వద్దు అనుకుని సూర్య నుండి విడిపోయినా, నీతో నాకు అవసరం లేదు, నా సంతోషమే నాకు కావాలి అని సూర్య అనుకొని సరళ నుండి విడిపోయినా వారి పిల్లల పరిస్థితి ఏమయ్యేది? భార్యాభర్త ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవాలి. ఎదుటి వారిలో చెడుని మాత్రమే చూస్తే ఏ ఒక్కరూ కూడా కలిసి ఉండలేరు. మంచి చెడు రెండింటినీ స్వీకరించగలిగితేనే వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. సరళ ఓర్పుతో తన భర్తలో మార్పు కోసం వేచి చూసింది. కాబట్టి ఇప్పుడు తన కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతుంది. సర్వే జన సుఖినో భవంతు.